నమస్తే ట్రేడర్స్. మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ అయితే బ్రేక్ చేసింది. అలాగే సిపిఆర్ ఇట్లా మనకి కింద ఉంది కాబట్టి మనము ఈరోజు అయితే కాల్ సైడ్ ప్లాన్ చేద్దాము. ఇలా ఒక వ్యూ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెప్పలేము, కానీ ఈ ఒక డైరెక్షన్ మనకు తెలిస్తే కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, అక్కడ మనకి క్లోజింగ్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది ఒక క్యాండిల్. ప్రీవియస్ డే క్లోజింగ్ అనమాట అది, ఆ రేంజ్, ఆ రెడ్ కలర్ జోన్. ఇక్కడ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 5 minutes హై అనేది రెసిస్టెన్స్ లెక్క వర్క్ అవుతుంది. కాకపోతే అక్కడి వరకు వెళ్ళే వరకు మనకి 700 వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. చూద్దాం. ఇప్పుడైతే 200 రన్ అవుతుంది. ఓకే, 300, 320. ఓకే, 400 రీచ్ అయింది ఫ్రెండ్స్. బట్ 700 కోసం అయితే వెయిట్ చేస్తాం. కొంచెం ఎంట్రీ అనేది లేట్ అయింది అనిపిస్తుంది, కొంచెం ముందు తీసుకోవాల్సింది. ఓకే, మిస్టేక్స్ అనేవి అవుతాయి ఫ్రెండ్స్. చూద్దాము. ఈ ట్రేడ్లో సెలెక్ట్ అయితే ఇంకొక ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇంకా మీరు లైవ్ మార్కెట్లోకి వచ్చే ముందు అయితే పేపర్ ట్రేడ్ చేయండి చాలా డేస్. చేసిన తర్వాతనే లైవ్ మార్కెట్లోకి అయితే రండి. $400 రీచ్ అయింది. ఇంకొక 300 ఇస్తే మనం డే అనేది క్లోజ్ చేస్తుండే. 700 రీచ్ అయితే, బట్ చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అదే రన్ అవుతుంది 150, 200. ఎస్ఎల్ అయితే ఇప్పుడు ఓన్లీ 10 పాయింట్స్ ఫ్రెండ్స్. ఎస్ఎల్ అయితే ట్రయల్ చేశాను, ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోవడం అవసరం లేదు.
ఫస్ట్ మన ఎస్ఎల్ వచ్చేసి 20 పాయింట్స్ ఉండదు, ఇప్పుడు ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రేడ్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. స్ట్రైక్ ప్రైస్ అయితే చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్, 56,500లో అయితే ట్రేడ్ చేద్దాము. సెకండ్ ట్రేడ్ సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది, క్లోజింగ్ దగ్గరికి క్యాండిల్ అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ రేంజ్కే వచ్చింది సేమ్. బట్ ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కన్ఫర్మేషన్ అయితే క్యాండిల్ మంచిగానే క్లోజ్ అయింది ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం వెయిట్ చేస్తున్నా అంతే. ఇంకా ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో ఇట్లా ఎంట్రీ అనేది లేట్ అయింది, క్లోజింగ్ దగ్గర తీసుకోవాలి ఎంట్రీ. కాకపోతే మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసాం కాబట్టి తీసుకోలే. అలా ముందు తీసుకుంటే దాన్ని ఎంబూష్ ఎంట్రీ అంటారు ఫ్రెండ్స్, దాన్ని అట్లా ముందే తీసుకుంటే. ఆ ఎంబూష్ ఎంట్రీ తీసుకుంటే కొంచెం అంటే ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము కన్ఫర్మేషన్ అయిన తర్వాత తీసుకున్నాం కదా, కొంచెం లేట్ అయింది. అంటే రెండిట్లలో దేని అడ్వాంటేజెస్ దానికి ఫ్రెండ్స్. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిన తర్వాత తీసుకుంటే కొంచెం టార్గెట్ అనేది తక్కువ వస్తుంది, ఒకవేళ ఎంబూష్ ఎంట్రీ తీసుకుంటే కొంచెం టార్గెట్ ఎక్కువ వస్తుంది, కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సెకండ్ ట్రేడ్ ఇట్లా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. టుడే లాస్ వచ్చేసి 882 రూపీస్. ఓకే, నో ఇష్యూ, డైలీ మనము ప్రాఫిట్ చేయాలని లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు డే అయితే క్లోజ్.